బాగున్నాయి. పండెంత? కళ్ళు కళ్ళు కాళ్ళు చేతులు అవి ఎవరో ఇచ్చేవి కావు బాబు, ఆ భగవంతుడే ఇవ్వాలి. నాకు ఆ శక్తి లేదు. అవునరా పువ్వా. ఏం సార్ డబ్బులు ఇవ్వకుండా తింటున్నారు? అయ్యయ్యో, ప్యాకెట్లన్నీ పడిపోతున్నాయి. పాప మా డ్రైవర్కి తెలియదు అనుకుంటా. నీకు తెలుసు కదా, నువ్వు నిజంగా రాసుకున్న సూత్రాలన్నీ పాటించేవాడు అయితే ఈ ప్యాకెట్లన్నీ వాడికి చేర్చు. మంచి మాటను చెడ్డవాడు చెప్పినా మన్నించండి. తప్పకుండా, కానీ దానికి నీ సహాయం కూడా కావాలి. ప్రజాసేవే మా కర్తవ్యం అన్న ఆర్టీసీ టైప్ సూత్రం రా మాది. ఏ బస్ ఎక్కిన టికెట్ కొని అలవాట్లేదు కదా. బాబు డ్రైవరు, చూడు బాబు, డ్రైవర్ అన్నాక ముందు చూపు పక్క చూపే కాదు, కాస్త వెనక చూపు కూడా ఉండాలి. ఏంటి వాగుతున్నావు? మంచి చెప్తే వాగుతున్నావు అంటాడేంటి? అంటారా, వాగుతున్నావు అంటాడు. ఇంకాసేపు ఆగితే చంపుతున్నావు, గిచ్చుతున్నావు, ఆతున్నావు, ఈతున్నావు అని అన్ని తున్నావులు అంటాడు. అసలు వాడు చేసిన తప్పేంటో చెప్పా. నీ బండిలో సామాను పడిపోతుంటే కళ్ళు క్రాప్ లో పెట్టుకుని చూడకుండా వచ్చేస్తావా? నేను మంచివాడిని కాబట్టి మోసుకొచ్చి తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, లేకపోతే నీకు ఎంత నష్టం? ఈ ప్యాకెట్స్ అవును, నేను పారేసుకున్నాను. డెఫినెట్ గా నువ్వు తీసుకొచ్చావు అంతే కదా. ఈ ప్యాకెట్లన్నీ పారేసుకోలేదురా, నేనే పడేశా. ఎందుకు? ఎందుకంటావేంట్రా, అవన్నీ డైలీ న్యూస్ పేపర్ కట్లో. అసలే లేట్ అయిపోయిందని సెంటర్ కి గురి చూసి విసిరేసి వచ్చి అమ్మయ్యా అని టీ తాగుతుంటే ఇప్పుడు అవన్నీ మోసుకొస్తావా? ఇప్పుడు ఆ డెలివరీ అని ఎవరిస్తారా? నీ బాబు ఇస్తాడా? ఇవి న్యూస్ పేపర్ కట్లా, లేకపోతే మీ ఆవిడ జాకెట్లా? మర్యాదగా అవన్నీ సెంటర్ చూసి రిటర్న్ డెలివరీ ఇవ్వు, లేకపోతే పంచర్ అయిపోద్ది. అసలు ఈ ప్యాకెట్లన్నీ తెమ్మన్నది ఇతను. నన్ను నిరికించి నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడికి రా వెళ్తున్నావు? ఈ ఫోర్స్ అంతా పేపర్ డెలివరీ చూపించు. నడు. తీసుకెళ్తాను. నా టీవీఎస్ పోయింది. నా టీవీఎస్ ఎవరు కొట్టేశారు? నా టీవీఎస్ పోయింది. ఏమిటి సార్, ఏమైంది? నా టీవీఎస్ పోయిందా బాబు? ఓహో, ఆ 4 సూత్రాలు రాసి ఉంటాయి అదేనా? ఇంకెక్కడ 4 సూత్రాలయ్యా బాబు, దాంట్లో 3 సూత్రాలు నేనే పీకేశాను. ఉన్న ఒక్క సూత్రంతో దీన్ని ఎవడో లేపేశాడు. నా టీవీఎస్ బంగారం చూసుకున్నారు, ఎవరో కొట్టేశారు. ఏంటి సార్, యాక్సిడెంటా? నా టీవీఎస్ యాక్సిడెంటా? ఎవరు అశుభం పలికింది? నువ్వా? ఓ పువ్వా. సార్, మిమ్మల్ని చూసి నేను చాలా మార్చుకున్నాను సార్. నేను కూడా నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను రా. దాని ఫలితమే ఈ టీ షర్టు. నా టీవీఎస్ మిస్సింగ్. ఏమండి, మీరు టీ షర్ట్ వేసుకున్నా, XYZ ఏ షర్ట్ వేసుకున్నా ఏడుపు అని నేను చెప్పేది కొంచెం వినండి సార్. వద్దురా, నువ్వు నా చేతిలో కోనసీమ కొబ్బరికాయ పెట్టినా అది కోయంబత్తూరు బాంబుగా మారిపోద్దు, నాకు చెప్పొద్దు. అయితే నీ టీవీఎస్ పోయినట్టే పో. పానే, నా టీవీఎస్ పోయినా దాంతో పాటు ఎంఎస్ పోయినా ఓకే, కానీ నీతో పెట్టుకుంటే పెద్ద పీకే. వద్దు బాబోయ్, వద్దు బాబోయ్. కొంచెం ముందు ఎవడా నువ్వు? డిఎస్పీ గారిని అమ్మగారిని విత్ గన్ మ్యాన్ తో లేపేయాలని చూస్తావా? వీడిని చెత్త కొట్టి స్టేషన్ లో పడి. మీ వల్ల నేను అన్నీ మార్చుకున్నాను. నీ వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను రా. రిజల్ట్ ఇది. అలా అనకండి సార్, మీ దయ వల్ల బోయేవాడు వాల్మీకిగా మారినట్టు ఈ రౌడీగాడు మంచివాడిగా మారిపోయాడు. ఆ వాల్మీకి మళ్ళీ పోయేవాడుగా మారలేదురా, కానీ నీ వల్ల ఈ పచ్చహింసవాది పూర్తిగా మారిపోయాడు. అలా అనకండి సార్, నేను మీ 4 సూత్రాలు నమ్ముకుని బతుకుతాను సార్. నేను మాత్రం సూత్రం తగిన గాలిపట్టంలాగా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను రా. గుడ్ బై. బ్యాడ్ బాయ్. మంచి పని ఇష్టం లేని వ్యక్తి చెప్పినా కష్టపడి చేయండి. మంచి పని ఇష్టం ఉన్న వ్యక్తి చెప్పినా కష్టపడి చేయం.